మార్పు, అదే సత్తా, తన సత్తా ఏంటో చూపించింది ఇంకొకసారి చిరుత. గ్రౌండ్ లో తనేంటి, తన పర్ఫార్మెన్స్ ఏంటి, ఇంకోసారి విజృంభించాడు కింగ్. కింగ్ కింగ్ అసలు కింగ్ అని ఎందుకు అంటారు అనేది ప్రూవ్ చేశాడు ఇంకొకసారి కోహ్లీ. తన సత్తా ఏంటో చూపించాడు. హ్యాట్రిక్ కొట్టాడు సెంచరీలో. హ్యాట్రిక్ కొట్టడం నార్మల్ విషయం కాదబ్బా, దట్టు 53rd సెంచరీ. ఇది సచిన్ రికార్డ్ను కూడా బ్రేక్ చేసిన తర్వాత ఒక్కసారి తన ఆ విశ్వరూపాన్ని చూపించిన విజువల్ని చూస్తే కనుక ఐఎమ్ జస్ట్ లైవ్ వాచింగ్ లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ కిస్ చేసిన తీరు మీరు కనుక గమనిస్తే అంటే తన కసి చూపించాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. మరోసారి విజృంభించాడు కింగ్ కోహ్లీ. రాయ్పూర్లో వన్డేలో తన విశ్వరూపాన్ని చూపించాడు. చివరి 3 వన్డేలో కోహ్లీ ఏకంగా 3 సెంచరీలు చేశాడు. ఇటు ఆస్ట్రేలియాతో, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో. ఒక్కసారి మీరు చూడొచ్చు క్లాసిక్, ప్రతి షాట్లోనూ కసి. అదిగోండి తన సెంచరీ కొట్టిన తర్వాత తను చూపించిన ఆ బ్యాట్ తీరు ఒక్కసారి చూడొచ్చు. వికెట్ హైట్గా ఎగిరిన తీరు చూస్తే కనుక why we call him కింగ్ కోహ్లీ. సౌత్ ఆఫ్రికాపై వన్డేలో రెచ్చిపోయాడు కోహ్లీ. వన్డేలో 53వ సెంచరీ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏకంగా 84 సెంచరీలు చేశాడు. ఒక ఫార్మాట్లో ఏ ప్లేయర్ అయినా ఇంత అత్యధిక సెంచరీలు చేశాడా? మీకే వదిలేస్తున్నాను, వదిలేయడం కాదు, నిజం ఇది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్న క్రమం సచిన్ రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. సెంచరీల గురించి మాట్లాడుకోవడంలో, సెంచరీలు కొట్టల్లో హాఫ్ సెంచరీ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. అదేంటిది కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కదా. అవును, సెంచరీలు చేయడం ఒక ఎత్తు, అది కూడా సెంచరీలో హాఫ్ సెంచరీ కొట్టామంటే 50 సెంచరీలు కొట్టాడు ఇప్పటి వరకు. ఇది 53వ సెంచరీ. గత రికార్డు సచిన్ టెండూల్కర్ మీద ఉంది 51. ఇప్పుడు 53 సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక్కసారి అందరూ చేతులు, ఇన్ఫాక్ట్ నిల్చొని చేతులు చప్పట్లు కొడుతూ ఉంటే తన ఆ హెల్మెట్ని తీసి బ్యాట్ని చూపిస్తూ ఎంజాయ్ చేసిన తీరు, తాను కిస్ చేసిన తీరు, తను ఒక్కసారిగా ఆ మూమెంట్స్ని నేను లైవ్లో చూస్తూ నేను మీతో మాట్లాడుతున్నాను. అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బౌలర్స్ కూడా భయపడుతున్నారు ఇప్పుడు తనకి బౌలింగ్ చేయాలంటే. ఎందుకంటే అదే కాంబినేషన్ సీన్ అదే రిపీట్ అయింది. మరి ముఖ్యంగా ఏ మ్యాచ్లో అయితే తన పర్ఫార్మెన్స్ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా అటువంటి పర్ఫార్మెన్స్ ఈరోజు చూపించాడు. కేఎల్ రాహుల్తో లాస్ట్ బహుశా ఇది హిట్ పేర్లా ఉంది. ఎవరైతే విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భంలో వాళ్ళే ఇప్పుడు విజృంభిస్తున్నారు. బహుశా కేఎల్ రాహుల్ మీద కాసేపటి క్రితం వరకు జనాలు కొంచెం కోపం వచ్చి ఉండొచ్చు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇన్ ఎ నార్మల్ వే. నేను ఎందుకంటున్నానంటే వచ్చిన తర్వాత 96 దగ్గర ఉన్నప్పుడు ఓకే వికెట్ పడిపోయిన సందర్భం అక్కడ. బట్ ఆ తర్వాత కేఎల్ రాహుల్ వచ్చి 4లు కొడతాడే, ఇంకో 4 కొడతాడే, మళ్ళీ 6 కొడతాడే, కోహ్లీకి ఛాన్స్ ఇవ్వడే. బట్ కోహ్లీ అక్కడ సింగిల్స్ని రొటేట్ చేస్తూ తన సెంచరీని క్రాస్ చేసిన తర్వాత ఈరోజు తన రికార్డ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం కింగ్ కోహ్లీ ఇంకోసారి తన అంటే ఏంటో చూపించాడు. సెంచరీ కొట్టిన తర్వాత ఇక్కడ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం, మరి ముఖ్యంగా మోస్ట్ హండ్రెడ్స్ ఎట్ నెంబర్ 3 అక్రాస్ ఫార్మాట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఈరోజు రికార్డుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇటు కోహ్లీ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో తన రికార్డుల మోత మోగించాడు ఈరోజు. ఆ రికార్డ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. మోస్ట్ హండ్రెడ్స్ హోమ్ అక్రాస్ అంటే ఇటు భారతదేశంలో కావచ్చు, లేకపోతే హోమ్ గ్రౌండ్స్లో కావచ్చు, కొట్టింది 42 సచిన్ టెండూల్కర్ కొట్టుంటే ఏకంగా ఇప్పుడు 40 ఇంకొక 2 సెంచరీలు కొట్టే మావా అంటున్నారు ఫ్యాన్స్. అంటే కోహ్లీని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత స్థానంలో రికీ పాయింటింగ్ 36 సెంచరీస్లో ఉన్నాడు. ఆ తర్వాత మోస్ట్ హండ్రెడ్స్ ఎట్ నెంబర్ 3లో వచ్చి మోస్ట్ హండ్రెడ్స్ కొట్టడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. అటువంటి ప్లేయర్స్లో రికీ పాయింటింగ్ ఆస్ట్రేలియా నుంచి 61 సెంచరీలు చేస్తాయి. ఆ తర్వాత కుమార్ సంగక్కర 55, విరాట్ కోహ్లీ ఇప్పుడు 46 సెంచరీస్తో అంటే నెంబర్ 3లో వచ్చి కొట్టిన సందర్భం. ఆ తర్వాత కేన్ విలియమ్స్ ఉన్నాడు 44. మరి ముఖ్యంగా ఆ జెంటిల్ పుష్ కనుక మీరు గమనిస్తే డౌన్ టు లాంగ్ ఆన్లో విరాట్ కోహ్లీ కొట్టిన ఆ షాట్ బహుశా మర్చిపోడేమో. ఎందుకంటే 53rd ODI సెంచరీ చేశాడు. దాంతోపాటు 84th ఇంటర్నేషనల్ 100 తనకి. అదొక ఫెంటాస్టిక్ నాక్. అది ఫ్యాబ్యులస్ ప్లేయర్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం, లెజెండరీ అంటూ మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. వై వీ కాల్ హిమ్ కోహ్లీ అంటూ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారంటే ఇప్పటికే కొన్ని రియాక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక మెజెస్టీ అంటూ మాట్లాడుకుంటున్న క్రమం. ఒక్కసారి ఇంగ్లీష్లో చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు. సో ఒకసారి వాటిని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఫ్యాన్స్ రియాక్షన్స్ని ఇక్కడ నేను ఆలస్యం చేయకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్యాన్స్ సంబరం చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లీ తన సత్తా ఏంటో చూపించిన తర్వాత ఇది రానా బ్రాండ్ అని చెప్పి తన మార్క్ వేశాడు. ఇప్పుడు తన సత్తా ఏంటో చూపిస్తూ తన స్కోర్ బోర్డ్ని పరిగెట్టిస్తున్న క్రమం. గంభీర్కు కోహ్లీకు
గంభీర్కు కోహ్లీ ఒక క్లీన్ వార్నింగ్ ఇచ్చాడా? గంభీర్ బీసీసీఐ సెలక్షన్ కమిటీకి స్ట్రాంగ్ మెసేజ్ పంపించాడా? ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ చూడండి, తన కన్సిస్టెన్సీ చూడండి. ఎప్పుడైతే తన మీద విమర్శలు వచ్చాయో చాలా ఏమంటూ ఉంటారంటే అసలు సుతారంగా అంటూ ఉంటారు కదా, ఆ లెక్కలో ఇచ్చిన క్రమం. సో ఇప్పుడు ఒక్కొక్క సెంచరీ తను నమోదు చేస్తూ ఉంటే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అండ్ గంభీర్ ఇప్పటికైనా తన వ్యూహాన్ని మార్చుకుంటాడా? గంభీర్కు కోహ్లీ స్ట్రాంగ్ మెసేజ్ పంపినట్టేనని చెప్పి ఇటు ఆర్టీవీ ఒక ప్రశ్నను ఒక పోల్ని ముందుంచినప్పుడు చాలామంది ఎస్ అంటూ కమెంట్ చేస్తున్నారు, నో అంటూ కొంతమంది. ఎస్ అంటూ 90% కమెంట్ చేస్తుంటే నో అంటూ కొంతమంది ఇలా మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలో బ్యాక్ టు బ్యాక్ 100 చేశారు. 53వ ఓడిఐ సెంచరీ చేయడం జరిగింది విరాట్ కోహ్లీ. ఇది ఒక క్లాసిక్ నాక్. తన బ్యాట్ నుంచి కూడా మాట్లాడుకున్నాం, ఓడిఐ మేము మొత్తంగా దీని గురించి మాట్లాడుకున్న క్రమంలో. ఎందుకంటే విరాట్ కోహ్లీ గత కొద్ది రోజులుగా టెస్ట్ క్రికెట్కి దూరం అయిన తర్వాత అది కూడా చాలా బలవంతంగా చేయించారు. రిమెంబర్, ఇది చాలా బలవంతంగా తన బయటకు వచ్చేలా చేశారంటూ కొంతమంది కామెంట్ చేసిన క్రమం. సో ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కొట్టిన ఆ స్ట్రైక్, ఆ సెంచరీ, ఇట్ విల్ బి రిమెంబర్, అంతే గుర్తుండిపోతుంది అది. కోహ్లీ ఇప్పుడు ఒక 11 డిఫరెంట్ స్ట్రీక్స్ ఆఫ్ 100 చేశాడని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం కన్సిక్యూటివ్గా. సో ఇటువంటి సందర్భం ఏబీ డివిలియర్స్ గురించి మాట్లాడుకుంటారు. అంటే కోహ్లీ తర్వాత మాట్లాడుకున్న క్రమంలో ఈ నెంబర్ 3గా వచ్చిన క్రమం కావచ్చు, లేకపోతే ఓవరాల్గా వచ్చిన తర్వాత క్లాసిక్ నాక్ ఇవ్వడం ఇలాంటి టైంలో, దట్టు కేఎల్ రాహుల్ కాంబినేషన్ ఇద్దరు కూడా అఫ్కోర్స్ చాలా చాలా జెంటిల్ మ్యాచ్ అంటూ ఉంటాం కదా. ఎందుకంటే ఒకసారి స్కోర్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే, పార్ట్నర్షిప్ మాట్లాడుకుంటే, ఇటు రోహిత్ అలాగే జైస్వాల్ వచ్చి ఒక 40 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన తర్వాత అక్కడ వికెట్ పడిపోయింది, రోహిత్ వికెట్ పడిపోయింది. ఆ తర్వాత జైస్వాల్ వచ్చాడు, జైస్వాల్తో కలిసి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశాడు. కానీ ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే ఏ ఒక్క బాల్ కూడా అక్కడ కిల్ చేయలేదు. జైస్వాల్ ఇంకా డిఫెన్స్ వేలో వెళ్తుంటే కోహ్లీ అటాకింగ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్తోని వీళ్ళిద్దరూ 200 కాంబినేషన్ అండి. ఎవడంటే బిల్డ్ చేస్తాడు, ఎవడు బిల్డ్ చేయగలడు? 195 స్కోర్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి. హూ కెన్ డూ దిస్ అని చెప్పి మాట్లాడుకుంటే క్రమం ఇప్పుడు ఎందుకంటే 2 వికెట్లు పడిపోయిన తర్వాత అక్కడ ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం, ఒక 50-100 బిల్డ్ చేస్తే గొప్ప అనుకుంటే ఏకంగా 5 పరుగులు తక్కువ డబుల్ సెంచరీ. సో దేర్ ఇట్ షోస్ వాట్ కోహ్లీ ఈజ్. అక్కడ కూడా అంత పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ బాల్స్ కిల్ చేసిన పరిస్థితి లేదు. 73 బాల్స్లో 83 స్కోర్ చేశాడు అక్కడ. అట్ ద సేమ్ టైం రుతురాజ్ గైక్వాడ్ కూడా, అంటే ఇద్దరు అటాకింగ్ వేకి వెళ్ళిపోయారు. అటాకింగ్ వేకి వెళ్ళిపోయిన తర్వాత కూడా స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించారు ఇద్దరు కలిసి. అంటే ఇటు విరాట్ కోహ్లీ 73 బంతులు 83 స్కోర్ చేసి, రుతురాజ్ గైక్వాడ్ 83 బాల్స్లో 105 స్కోర్ చేశారు. ఇద్దరు కలిపి 156 బాల్స్లో 195 కొట్టిన సందర్భం. విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు. ఎంగిడి బౌలింగ్లో మాకడం చెరుగు దొరికేశాడు, 1 or 2 కొట్టాడు. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ కోహ్లీ అంటున్నారు ఫ్యాన్స్. అప్రిషియేట్ కాదు, పండగ చేసుకోవాలంటున్నారు. ఎందుకంటే తన ఆడిన పర్ఫార్మెన్స్, తన నాక్ అలాంటిది. ఎక్కడ 40 దగ్గర ఒక వికెట్ పోయింది, 62 దగ్గర ఇంకొక వికెట్ కోల్పోయింది భారత్. గంభీర్ ఇప్పుడు చెప్పవే ఆ సమాధానం అంటూ ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరినైతే వద్దనుకున్నావో వాళ్ళకి అది ఇప్పుడు కాస్త ఉంది టీంని అని చెప్పి. రుతురాజ్ గైక్వాడ్ అంటే 40 దగ్గర ఒకటి, 62 దగ్గర ఇంకో వికెట్ కోల్పోతే ఇటు సఫారీలకు చుక్కలు చూపించాడు వికెట్ తీయించాలంటే. ఎందుకంటే అటు కాంబినేషన్ బిల్డ్ చేయడం జరిగింది రుతురాజ్ గైక్వాడ్తో కలిసి. అఫ్కోర్స్ రుతురాజ్ గైక్వాడ్ 257, ఎక్కడ 62, ఎక్కడ 257. వేరే రన్స్, విరాట్ రన్స్ 62. అక్కడ 62 దగ్గర సిచ్యువేషన్ ఏంటి, 257 దగ్గర సిచ్యువేషన్ ఏంటి? 10 ఓవర్ల దగ్గర వికెట్ కోల్పోతే ఏకంగా 36 వరకు, అంటే దాదాపుగా 16 ఓవర్లు, మోర్ దెన్ 15, అంటే 16 ఓవర్లు సుమారుగా ఆడారంటే ఇద్దరు కలిసి. వీ కెన్ అండర్స్టాండ్ అక్కడ సీనియారిటీ, నెసెసిటీ, ఆ స్ట్రాంగ్నెస్, ఆ స్ట్రెంగ్త్, ఆ కన్సిస్టెన్సీ, దాంతోపాటు ఎటు తనకుండా వెనకుండా స్కోర్ బోర్డును ముందు పరిగెట్టించడం. దే నో, ఎందుకంటే సఫారీలో బ్యాటింగ్ సత్తా ఏంటో వాళ్ళు చూశారు. ఇండియా నోస్, కోహ్లీ నోస్ అక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంతో తెలుసు. కాబట్టి ఇక్కడ మన డిఫెన్స్ కాదు, తాడో పేడో తేల్చుకోవాలి, కొట్టి స్కోర్ బోర్డ్ని పరిగెట్టించాలి తప్ప మనం రిస్ట్ బౌలర్ ఒక లెజెండరీ వికెట్ తీసారంటే కూడా చర్చ జరగచ్చు కాక. ఎందుకంటే స్పోర్ట్స్లో చూసినప్పుడు దీనికి సంబంధించి మాట్లాడుకుంటారు. బట్ ఇప్పుడు మాత్రం కోహ్లీకి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది.
అండ్ తను ఆడిన తీరు, తను డిఫెన్స్ చేసిన తీరు, కొన్ని సందర్భాలు మీరు చూస్తుంటే మ్యాచ్లో అదొక క్లాసిక్ షాట్కి వెళ్ళొచ్చు, బట్ వికెట్ పడిపోతుంది కాదు, వికెట్ పడకుండా స్కోర్ రొటేట్ కావాలి అని డిఫెన్స్ చేసుకుంటూ స్కోర్ బోర్డ్ని పరిగెట్టించాడే తప్ప ఎక్కడ తన ఇండివిజువాలిటీ కోసం చూసుకోలేదు. ఈరోజు తను సెంచరీ చేసిన తర్వాత తన కన్సిస్టెన్సీ మీరు చూడొచ్చు, ఒక్కసారిగా చిరుత విజృంభించినలాగా, అంటే ఇది కసి. ఈరోజు కన్సిస్టెన్సీ, హీ నోస్ తన రోల్ ఏంటి, తన పాత్ర ఏంటి, తన రోల్ ఏంటి, తన పొజిషన్ తను వచ్చిన తర్వాత మీరు చూడండి. ఒకవేళ కోహ్లీ కనుక ఎక్కడైనా ఇబ్బందికి గురైతే, రోహిత్ కనుక ఎక్కడైనా ఇబ్బందికి గురైతే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఆ లెవెల్లో ఉంటుంది. ఒకవేళ రోహిత్ కనుక అటాకింగ్ వేలోకి వెళ్తే కోహ్లీ డిఫెన్స్లోకి వస్తాడు, లేదు రోహిత్ డిఫెన్స్లోకి వెళ్తే కోహ్లీ అటాకింగ్లో వస్తాడు, లేకపోతే రోహిత్ అక్కడ అటాకింగ్కి వెళ్తే కోహ్లీ డిఫెన్స్లోకి వస్తాడు. ఎవరో ఒకరిని డిఫెన్స్లో ఉంచే ప్రయత్నం చేస్తారు. అండ్ నెక్స్ట్ టీం కూడా, ఎందుకంటే ఒకరు అటాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక స్కోర్ అక్కడ వికెట్ కాపాడాలి, ఒక వికెట్ పోయినా ఒక వికెట్ కాపాడాలి. బట్ ఈరోజు మ్యాచ్లో దే నో, ఎందుకంటే 40-62 నాట్ అన్ ఈజియస్ట్ మ్యాటర్. వికెట్ పడిపోతూ ఉంటాయి, బట్ స్కోర్ బోర్డ్ పరిగెట్టించాలి. ఎందుకంటే ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్కి ఐపీఎల్ పర్ఫార్మెన్స్, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ పనికొచ్చింది ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్కి. ఎందుకంటే రిమెంబర్ తను పనిచేసిన ఎవరితోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అట్ ద సేమ్ టైం మాట్లాడుకుంటే కనుక ధోని. సో ఇలా నేను ఐపీఎల్ నుంచి జనరల్ ఇండియాకి ఆడిన మ్యాచెస్ వీటిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక కెప్టెన్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక ప్లేయర్ ఎక్స్పీరియన్స్ ఉంది, లెజెండరీ బ్యాట్స్మెన్స్తో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. హీ నోస్ వేర్ హీ షుడ్ బీ, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఒక ఎక్స్పీరియన్స్తో ఉన్నప్పుడు వస్తాయి కదా. ఈరోజు కోహ్లీ ఆ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు రుతురాజ్ గైక్వాడ్ జస్ట్ నార్మల్గా ఉండి జస్ట్ డిఫెన్స్ వేలోకి వెళ్ళొచ్చు, బట్ క్లాసిక్ షాట్స్ మీరు చూస్తే విరాట్ కోహ్లీ కాస్త ఇలా బ్యాక్ ఫుట్ తీసుకొని కొట్టిన షాట్స్ ఇటువైపు కావచ్చు, లేకపోతే జస్ట్ సింగిల్స్ తీసే ప్రయత్నంలో కాస్త ఫ్రంట్ ఫుట్కి వచ్చి బ్యాటింగ్ లేదా డిఫెన్స్ చేసిన క్రమంలో ఆ బాల్ ఎందుకు డిఫెన్స్ చేశారా అనిపిస్తుంది, ఎందుకు చేశారా అనిపిస్తుంది. బట్ హీ నోస్ ఆ టైంలో ఆ బాల్ జస్ట్ లీవ్ ఇట్, తర్వాత మనం స్కోర్ కొట్టచ్చు. ఎందుకంటే బౌలర్ని కాస్త కన్ఫ్యూజ్ చేయాల్సిన సందర్భం, ఎక్కడ ఎలా కన్ఫ్యూజ్ చేయాలో తెలిసిన తర్వాత అప్పుడు అదే ప్యాటర్న్లో మళ్ళీ మారుతాడు. ఇక్కడ బౌలర్లు బ్యాటర్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే బ్యాటర్లు కూడా బౌలింగ్ కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి విరాట్ కోహ్లీ దగ్గర ఉంటుంది. అప్పుడు అది ఒక వ్యూహం అంతే. ఆ వ్యూహాత్మకమైన అడుగులు వేయగలిగిన క్రికెటర్ కాదు, ప్లేయర్ కాదు, చూడ మేబీ ప్రతి షాట్ తనకు నచ్చి ఒక లెంతీ బాల్ వచ్చింది, దాన్ని తీసుకు కాస్త ఇటువైపు పుష్ ఆన్ చేసేసి ఉండుంటే కనుక వెళ్ళిపోతుంది. హీ నోస్ అటువంటి షాట్స్ కొడితే 6కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ విరాట్ కోహ్లీ తనకు తెలుసు, ఒక్కసారి కనెక్ట్ చేస్తాడంటే కనుక గోస్ ఆన్ టు ది బౌండరీ. బట్ ఆ లెంతీ బాల్స్ వచ్చినప్పుడు ఈ జస్ట్ లెఫ్ట్ ఇట్ కొన్ని సందర్భాల్లో. హీ నోస్, ఎందుకంటే అది కనుక కాస్త అటు ఇటు అయితే ఇబ్బంది అవుతుంది. హీ నోస్ స్కోర్ బోర్డ్ పరిగెట్టాలి అండ్ రిస్క్ షాట్స్ కొన్ని సందర్భాలు కావాలి, కొన్ని సందర్భాలు అవసరం లేదు. బట్ అదే సందర్భంలో అటువంటి రిస్క్ షాట్స్ ట్రై చేసిన సందర్భం అంటే అటువంటివి కూడా మనం చూసాం. సో రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే విరాట్ కోహ్లీ అనే వ్యక్తి ఈరోజు ఒక సెంచరీకి వెళ్ళగలిగాడంటే డిఫెన్స్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఇద్దరు కూడా. ఎందుకంటే సాధారణంగా మనం కాంబినేషన్ చూస్తూ ఉంటాం, ఒకరు అటాక్కి వెళ్తే వాళ్ళు ఇంకో డిఫెన్స్లో ఉంటారు. సో ఈ క్రమంలో ఈరోజు వీళ్ళు ఆడిన మ్యాచ్, కోహ్లీ చేసిన సెంచరీ రిమార్కబుల్ సెంచరీ. అండ్ ఆల్రెడీ ఇంకొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. విరాట్ రాడ్ దింపాడు గంభీర్కి, అగర్కర్కి అంటూ కూడా. విరాట్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ప్లేయర్, వీ షుడ్ నాట్ కీప్ ఎ ప్రెషర్ ఆన్ హిమ్. గంభీర్ అండ్ అజిత్ అగర్కర్ లాగా నాకు ఆ భాష అర్థం కాలేదు, ఐమ్ సారీ మణిదీప్, బట్ ఓకే. సో మొత్తంగా అయితే మాత్రం ఈరోజు కోహ్లీ చేసిన సెంచరీ ఒక వాట్ షుడ్ ఐ సే, ఒక మెసేజా ప్రస్తుతం ఇదే అంటున్నారు. గంభీర్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు వీళ్ళిద్దరూ అంటూ కూడా. సో చూద్దాం ఇది ఎటువంటి డైరెక్షన్స్కి వెళ్తుంది అండ్ ఎటువంటి డెవలప్మెంట్ స్టోర్ చేసుకుంటే అనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరేమనుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.